To the second lecture. First lecture lo manam already definition of a set, types of sets, representation of sets ఈ మూడు టాపిక్స్ చూసాము. ఇప్పుడు సెకండ్ లెక్చర్లో మనం సబ్సెట్ అంటే ఏంటి, పవర్ సెట్, యూనివర్సల్ సెట్, ఓకే, ఈ మూడు టాపిక్స్ కవర్ చేద్దాం. ఓకే, మనం ఫస్ట్ సబ్సెట్తో స్టార్ట్ చేద్దాం. సబ్సెట్స్ అంటే ఏంటి? సెట్ A is a subset of set B if every element of A is an element of B. అంటే ఏ బి అనేవి రెండు సెట్లు అయితే కనుక ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో కూడా ఉండాలి. అప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఏమంటాం? ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఈ సింబల్ ఏదైతే ఉందో ఇది సబ్సెట్ అని డినోట్ చేయడానికి మనం యూజ్ చేసే నోటేషన్. ఓకే, ఇక్కడ చూడండి, ఫార్మల్గా మ్యాథమెటికల్ డెఫినేషన్లో కనుక రాసుకోవాలంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఐఎఫ్ఎఫ్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, for every x that belongs to A, there definitely exists an x that belongs to B. అంటే ఏ అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని మనం చెప్పాలి. ఎప్పుడు చెప్పగలం? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ఏలో ఉంటే ఖచ్చితంగా ఎక్స్ అనే ఎలిమెంట్ బిలో కూడా ఉండాలి. సో దిస్ ఈజ్ ద మ్యాథమెటికల్ వే ఆఫ్ డిఫైనింగ్ వాట్ ఈజ్ ఎ సెట్. ఓకే, నెక్స్ట్, ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఏ ఈక్వల్ టు 1, 2 అనే ఒక సెట్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇతను ఏమంటాడు? 1, 2 ఇలా తీసుకుంటే ఇది ఏ, ఇది బి అయితే 1, 2 ఏలో ఉంది, ఆ రెండు ఎలిమెంట్స్ బిలో కూడా ఉన్నాయి. సో మనం ఏం రాయొచ్చు? ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చు కదా. సో నథింగ్ బట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ రెండు ఈక్వల్ సెట్స్ కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సో బై డెఫినేషన్ ఆఫ్ సబ్సెట్ మనం ఏం చెప్పచ్చు? ఎవ్రీ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, ఎంటీ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఇక్కడ ఏమంటున్నాడు? ఎంటీ సెట్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో చూసాం. ఫై అనేది ఎంటీ సెట్ విచ్ ఈస్ సెట్ ఆఫ్ నో ఎలిమెంట్స్, ఎంటీ. ఇతను ఏమంటాడు? ఎంటీ సెట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ఈ ఎంటీ సెట్ ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది అంటున్నారు. సో 1, 2 కూడా ఎంటీ సెట్ సబ్సెటే. ఓకే, థర్డ్ పాయింట్, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ దెన్ డెఫినెట్లీ ఏ ఈక్వల్ టు బి. ఇప్పుడు చూడండి ఈ కండిషన్ జాగ్రత్తగా. ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బికి సబ్సెట్ అవ్వాలంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో కూడా ఉండాలి. సో సపోజ్ ఇప్పుడు ఏలో 3 ఎలిమెంట్స్ ఉంటే బి ఖచ్చితంగా 3 కన్నా పెద్దదైనా అయి ఉండాలి, 3కి ఈక్వల్ అయినా అయి ఉండాలి కదా. బికాస్ దీనిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ప్రజెంట్ అయి ఉండాలంటే బి ఖచ్చితంగా 3 ఎలిమెంట్స్ అయినా అయి ఉండాలి, 3 ఎలిమెంట్స్ కన్నా పెద్దదైనా అయి ఉండాలి సెట్. సెకండ్ కండిషన్ ఏంటి? బి కూడా సబ్సెట్ ఆఫ్ ఏ అంటున్నాడు. సో బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి. సపోజ్ బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఏలో కూడా 4 ఎలిమెంట్స్ అయినా ఉండాలి, 4 కన్నా ఎక్కువైనా ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ ఒకేసారి సాటిస్ఫై అవ్వాలంటే ఏలోను బిలోను రెండిట్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండడంతో పాటు ఆ ఎలిమెంట్స్ సేమ్ కూడా అయి ఉండాలి. దెన్ డెఫినెట్లీ దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ వెన్ బోత్ సెట్స్ ఆర్ ఈక్వల్. ఏ ఈక్వల్ టు బి అయినప్పుడే ఈ రెండు కండిషన్స్ అవ్వగలుగుతాయి, లేకపోతే అవ్వలేవు. నెక్స్ట్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సబ్సెట్స్ డిఫైన్ చేస్తున్నారు. ఒకటి ప్రాపర్ సబ్సెట్, ఇంకొకటి ఇంప్రాపర్ సబ్సెట్. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో మన ఎగ్జాంపుల్తో చూద్దాం. 1, 2, 3 అనే ఒక సెట్ తీసుకుందాం. దీనికి అసలు ఎన్ని సబ్సెట్స్ పాసిబుల్ అవుతాయి? మనం ఆల్రెడీ చూసాం, 5 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో 5 ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా ఇండివిజువల్ ఎలిమెంట్స్ 1, 2, 3 ఈ మూడు ఖచ్చితంగా ఏకి సబ్సెట్లే. సో ఈ మూడు కూడా రాసుకోవచ్చు లిస్ట్లో. నెక్స్ట్, 2 ఎలిమెంట్స్ని కంబైన్ చేసి రాసుకున్నా కూడా అది ఏ సెట్కి సబ్సెటే అవుతుంది.
సో 1, 2 ఇది కూడా ఏకి సబ్సెటే. 2, 3 అండ్ 3, 1 2 ఎలిమెంట్స్ని కంబైన్ చేసి మనకి 3 పాసిబిలిటీస్ వచ్చాయి. ఈ 3 పాసిబిలిటీస్ కూడా ఏకి సబ్సెట్సే. నెక్స్ట్ 1, 2, 3 ఇది కూడా మనం ఇందాక చూసాం. ఎవ్రీ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో మనం ఏ అనే ఒక సెట్ తీసుకుని దానికి సబ్సెట్స్ అన్నీ ఇలా లిస్ట్లో రాస్తే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాసిబిలిటీస్ వచ్చాయి మొత్తం. ఈ 8 పాసిబిలిటీస్లో ప్రాపర్ సబ్సెట్ ఏంటి, ఇంప్రాపర్ సబ్సెట్ ఏంటి? మనకి టోటల్ సబ్సెట్స్ మనం రాసుకున్నాం. దీంట్లో ప్రాపర్ సబ్సెట్ ఏంటి, ఇంప్రాపర్ సబ్సెట్ ఏంటో చూద్దాం. ఇంప్రాపర్ సబ్సెట్ ఏంటంటే ద సెట్ ఇట్ సెల్ఫ్ ఉంది కదా, ఇది ఇంప్రాపర్. ఎందుకంటే ఇది ఒరిజినల్ సెట్కి ఈక్వల్ అయిపోతుంది కాబట్టి. ఓకే, ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి? ఈక్వల్ అయిపోయిన సెట్ కాకుండా మిగతా అన్నీ కూడా ప్రాపర్ సబ్సెట్స్. ఓకే, డెఫినేషన్ చూడండి. సెట్ ఏ ఈజ్ అ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకే, ఇది కీ కండిషన్. ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు బి. సో ఈ పాసిబిలిటీ ప్రాపర్ సబ్సెట్లోకి రాదు. అది తప్ప మిగతా ఇక్కడ ఉన్న 7 పాసిబిలిటీస్ కూడా ప్రాపర్ సబ్సెట్లోకి వస్తాయి. ప్రాపర్ సబ్సెట్కి నోటేషన్ ఏంటి? ఓన్లీ సి. ఈ కింద ఉన్న ఈక్వల్ టు మనం ప్రాపర్ సబ్సెట్స్కి వాడాల్సిన అవసరం లేదు. నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ఈక్వల్ టు అనేది దాని గురించి నెక్స్ట్ చెప్తానండి. సో ఇదే ఆ పాయింట్. ప్రాపర్ సబ్సెట్స్ రాసేటప్పుడు మన కింద ఈక్వల్ టు సింబల్ ఇవ్వక్కర్లేదు, బికాస్ టు డినోట్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్ సబ్సెట్. ఓకే, సో ఇక్కడ చూడండి 1, 2 ఈజ్ ఎ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ 1, 2, 3. బట్ 1, 2, 3 ఈజ్ నాట్ ఎ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ 1, 2, 3. నాట్ ఎ ప్రాపర్ సబ్సెట్, ఈ సింబల్ అది. ఓకే, ఇంప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి? ద సెట్ విచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్. సో 1, 2, 3 ఈజ్ అన్ ఇంప్రాపర్ సబ్సెట్ ఆఫ్ 1, 2, 3. ఓకే, మీకు ఈ రెండింటికి తేడా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాపర్ ప్లస్ ఇంప్రాపర్ కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ ఎనీ గివెన్ సెట్. ఓకే, సో ఇప్పుడు ఈ పైన ఎగ్జాంపుల్లో చూడండి, ఏ ఈక్వల్ టు 1, 2, 3. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు 3. టోటల్ సబ్సెట్స్ మనకి ఎన్ని వచ్చాయి? 8, విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 క్యూబ్. సో మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, బికాస్ ఇది పెర్ముటేషన్ కాంబినేషన్ లాంటిదే. ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, తర్వాత డబుల్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకున్నాం. సో ఇలా లిస్ట్ రాసినప్పుడు, లిస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ రాసినప్పుడు టోటల్ ఎన్ని వచ్చినాయి? మనకి 8 సబ్సెట్స్ వచ్చాయి. సో ఇది జనరల్ ఫార్ములాలో ఎన్ ఆఫ్ ఏ కనుక స్మాల్ ఎన్ అయితే 2n టోటల్ సబ్సెట్స్ ఉంటాయి దానికి. టోటల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ 2n. ఓకే, దాంట్లో ఇంప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని, ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని? ప్రాపర్ సబ్సెట్స్ 2n-1, ఇంప్రాపర్ సబ్సెట్ 1, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ సెల్ఫ్. ఈ రెండు కలిపితే 2n. దిస్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ గివెన్ సెట్ ఏ.